అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ కావ్యం ఎపిసోడ్ నంబర్ 2. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఇసుమంతైనా మధు మీద జాలనేది లేకుండా శ్రీవల్లి రూమ్కి వచ్చి ఫుల్ వర్క్ ఉన్న చీర కట్టుకొని నగలు పెట్టుకొని మంచి టిప్ టాప్గా రెడీ అయింది. అక్షయ్, ఎలా ఉన్నాను అంటూ రూమ్ నుండి బయటికి వచ్చింది శ్రీవల్లి. కిచెన్ రూమ్ శుభ్రం చేసి బయటికి వచ్చిన మధు శ్రీవల్లిని చూసి షాక్ అయింది. తన వదిన గంగిరెద్దులా రెడీ అయ్యేసరికి తనకి నిజంగానే నవ్వొచ్చింది. కానీ నవ్వితే తనపై పడి ఏడుస్తుందని నవ్వలేదు. నైస్ శ్రీ, చాలా అందంగా ఉన్నావు. కానీ ఎందుకు అన్ని నగలు పెట్టుకున్నావు? సింపుల్గా రెడీ అవుతే ఇంకా బాగుంటావు కదా అంటాడు అక్షయ్. "హ్మ్, నేను మీ భార్యనండి. 10 మందిలో అందరూ నన్ను గొప్పగా చూడాలి." మధుని చూస్తూ గర్వంగా నవ్వి చెప్పింది. "నేనేమీ కూటికి గతిలేని దాన్ని కాదు, సింపుల్గా రెడీ అవ్వటానికి. నేను చిటిక వేయాలి కానీ మీరు నా కోసం బంగారం ఏంటి ఎన్నో తెస్తారు. మీరంత గొప్పవారండి. మీ పక్కన నేనీ మాత్రం ఉండకపోతే ఎలా?" అంటుంది శ్రీవల్లి. తన భార్య మాటలకి మనసులోనే ఉప్పొంగిపోయాడు అక్షయ్. "నేను ప్రభాకర్ గారి కోడల్నండి. ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ అక్షయ్ కుమార్ వర్మ వైఫ్ని. నాకేం తక్కువ సింపుల్గా రెడీ అవ్వటానికి? నేను సింపుల్గా రెడీ అవుతే అందరూ నన్ను చులకనగా చూస్తారండి" అంటుంది. "అవునవును శ్రీ, నువ్వు చెప్పింది కరెక్ట్" అని మధు వైపు చూశాడు. డైనింగ్ టేబుల్ క్లీన్ చేస్తుంది మధు. "మధు" అని పిలుస్తాడు. "చెప్పన్నయ్యా." "షటప్, అన్నయ్య అని పిలవకు, నాకు నచ్చదు. కాల్ మీ అక్షయ్, ఓకే" అంటాడు. "నువ్వు నన్ను మనిషిగా చూడకపోయినా నాకు బాధ లేదన్నయ్యా. కానీ నిన్ను పేరు పెట్టి పిలవలేను, ఎందుకంటే నువ్వు నా అన్నయ్యవి. నువ్వు నన్ను చెల్లిగా చూడకపోయినా సరే, నేను మాత్రం నిన్ను అన్నయ్యగానే చూస్తాను" అని స్థిరంగా అంది మధు. మాట్లాడలేదు అక్షయ్. "హలో మధు, నీ ఎమోషనల్ డైలాగ్స్ మా దగ్గర కాదు, ముందిలరా." "ఏంటి వదినా?" "నా చీర కుర్చీలు సరిచేయి" అంటుంది. "ఏంటి?" అని విస్తుపోయి చూసింది మధు. "అక్షయ్, నువ్వు కార్తీ." "సరే, నువ్వు తొందరగా రా" అని ఫోన్ పట్టుకుని వెళ్ళిపోయాడు. "ఏంటి మధు అలా చూస్తున్నావు?" అంటూ కళ్ళు ఎగరేసింది. "ఏం లేదు వదినా, చీర కుర్చీలే కదా, సరిచేస్తాను" అని కింద కూర్చుని కుర్చీలు సరిచేస్తూ నీట్గా చేత్తో లాగుతూ చక్కగా పెట్టింది మధు. "నీ జీవితం ఇంతే మధు, లైఫ్ లాంగ్ నువ్వు నా కాళ్ళ దగ్గర ఉండాలి, అర్థమైందా?" మధు ఏం మాట్లాడలేదు. "నేనింతలా పని చెప్తున్నా నీకు కోపం రావటం లేదా మధు?" అని అడుగుతుంది శ్రీవల్లి. "నా ఇంటి పని చేసుకోవటానికి నాకెందుకు వదినా కోపం? ఆ దేవుడు నాకు కాళ్ళు చేతులు ఇచ్చాడు కదా పని చేయటానికి. నాకేమీ మాయరోగం వదినా" అని నవ్వుతూ అంది. కోపంగా చూసి బయటికి వెళ్ళిపోయింది శ్రీవల్లి. అక్షయ్ రూమ్ అంతా సర్ది బయటకు వచ్చి ప్లేట్లో టిఫిన్ పెట్టుకుంది. పొలం నుంచి ప్రభాకర్ రావటంతో మధు వెంటనే తన రూమ్కి వెళ్ళిపోయింది. ప్రభాకర్ గారు సోఫాలో కూర్చొని నుదుటిన పట్టిన చెమట తుడుచుకున్నారు. ఇంతలో లోపలికొచ్చింది భువన గారు. "రేయ్ ప్రభా." "ఏంటమ్మా?" నానమ్మ గొంతు వినగానే షాక్ అయింది మధు. సాధారణంగా నానమ్మ ఇంటికి రాదు అని తనకు తెలుసు, అందుకే షాక్ అయింది. మధు టిఫిన్ ప్లేట్ పక్కన పెట్టి బయటకొచ్చింది, కానీ ఏమీ మాట్లాడలేదు. "కూర్చో అమ్మా." "మధు, మధు." నాన్న అంటూ బయటకొచ్చింది. "మా అమ్మకి కాఫీ ఇవ్వు" అని విసురుగా చెప్పాడు. "సరే నాన్న" అంది. "ఒక్క నిమిషం మధు" అంటాడు. "ఏంటి నాన్న?" "నీకు పుణ్యం ఉంటుంది, నాన్న అని మాత్రం పిలవకు, సరేనా? ఇంక వెళ్ళు" అని చిరాగ్గా అనగానే మధు మాట్లాడలేదు, వంటగదికి వెళ్ళిపోయింది. "ఏంట్రా, నాన్న అని కూడా పిలవద్దంటున్నావు? అది పుట్టింది బయట వాళ్ళకు కాదు, నీకు, అది గుర్తుంచుకో" అంటుంది పెద్దావిడ. "చూడు, నా భార్యని పొట్టన పెట్టుకున్నది అంటేనే నాకు ఒళ్ళు మంట. నా ఎదురుగా నువ్వు తనని వెనకేసుకొని రాకమ్మా. అసలే చిరాగ్గా ఉన్నాను. చెప్పు, ఎందుకొచ్చావు? నీకు విషయం తెలిసే ఉంటుంది కదా" అంటుంది. "నిన్నే ఫోన్ చేసి చెప్పింది అక్క. బావైతే పొద్దున కలిశాడు. సాయంత్రం శ్రీవల్లి, అక్షయ్ ఫంక్షన్ నుంచి వస్తారు కదా, అందరం కలిసి రేపు వెళ్దాం పెళ్ళికి, ఏమంటావు?" "కానీ అక్క మధుని తీసుకొని రమ్మంది. నిన్ను అడిగిందంట కదా, నువ్వేమీ మాట్లాడలేదని చెప్పింది" అంటుంది పెద్దావిడ. "ఇంట్లో మధు ఉండటమే నాకు ఇష్టం లేదు. అలాంటిది పెళ్ళికి ఎలా తీసుకువెళ్తాను? నా దృష్టిలో నా బిడ్డ అక్షయనేమా" అంటాడు. వంటగదిలో ఉన్న మధు పొంగుతున్న పాలని ఊదుతూ కంట్లో అలుముకున్న తడిని తుడుచుకుంది. "సరే, నువ్వు మారవు కానీ మధుని నాతో పాటు తీసుకుని వెళ్తాను." "వద్దు" అంటాడు. "ఎందుకొద్దురా? అది బయట ఎలా ఉంటుందో ఏంటో ఎవరికి తెలుసు? చిన్నది జరిగినా అక్కడ నా పరువు పోతుంది.
అందుకే మధు ఇంట్లోనే ఉంటుంది అంటాడు. రేయ్, ఆడపిల్లని ఒక్కదాన్నే వదిలేసి ఎలా వెళ్తాంరా? పెళ్ళేమి పక్క ఊరు కాదు కదా! మన ఊర్లోనే కదా! ఇంట్లో ఉంటుంది. అయినా నా ఇంటికెవరొస్తారు? ఇంక చాలు ప్రభా! ఊరుకుంటున్నాను కదా అని మరీ ఎక్కువ మాట్లాడుతున్నావు. అక్క ఒక్కతే అక్కడ అన్ని పనులు చేస్తుంది. రేపు మధుని నాతో పాటు తీసుకొని వెళ్తాను. అది చెప్పటానికే వచ్చాను. నీతో పాటు తీసుకొనొచ్చిన అది శ్రీవల్లికి సేవలు చేయాలి. ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా దాని బతుకు ఎప్పుడూ పని మనిషి బతికే కదా! అందుకే పెళ్ళయ్యే వరకు మధు నాతోనే ఉంటుంది అని ముఖం మీద చెప్పింది భువన. సరే నీ ఇష్టం. అదే మాత్రం అక్కడ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ముందు నిన్ను చంపేస్తాను అంటాడు. నీ కూతురు మీద నీకు నమ్మకం లేకపోవచ్చురా, కానీ నా మనవరాలి మీద నాకు నమ్మకం ఉంది అని బయటికొచ్చిన మధుని చూస్తూ అంది. అప్పటికే మధు ముఖం కందిపోయింది. వీడన్న మాటలకి బాగా ఏడ్చినట్టుంది మధు. ఎప్పటికీ మారని మనుషుల మధ్యన ఇదెన్ని రోజులుంటుంది? శరత్తో మాట్లాడి మధుకి నేనే సంబంధం చూడమని ఒక ఇంటి దాన్ని చేయాలి, లేదంటే జీవితాంతం నరకం చూస్తుంది అని మనసులోనే అనుకుని మనవరాలిచ్చిన కాఫీ తీసుకుంది. కాఫీ తాగి కప్పు పక్కన పెట్టి, మధు, పొద్దున్నే వస్తాను, నువ్వు బట్టలు సర్దుకో. సరే నానమ్మ అంది నవ్వుతూ. మధు ముఖంలో నవ్వు చూడలేకపోయాడు ప్రభ. సరే ప్రభా, ఇంక నేను వెళ్తాను. ఉండమ్మా, నువ్వు నా మనవరాల్ని కూతురుగా చూసినప్పుడే నేను నీ దగ్గరుంటాను అని ముఖం మీద చెప్పి మధు దగ్గరకొచ్చింది. ఏంటి నానమ్మా, నా కొడుకు మాటలకి నువ్వేమీ బాధపడకుమా. నీకు మంచి రోజులొస్తాయి. మీ అన్నయ్యకి, మీ నాన్నకి నీ విలువ తెలిసిన రోజున ఖచ్చితంగా బాధపడతారు అంటుంది. దానికోసం మేమెందుకు బాధపడతాం? ఆ దరిద్రం ఒక ఇంటికి వెళ్తే పట్టిన శని వదిలిందని నేను అనుకుంటాను అంటాడు. నిన్ను మార్చలేము మధు, జాగ్రత్త. ఈరోజే బట్టలు సర్దుకో. మీ వదినొచ్చిందంటే నీ ప్రాణానికి ఎలానో ఖాళీ ఉండదు అంటుంది. సరే నానమ్మా అని భువనగారు వెళ్ళగానే మధు తన రూమ్కి వెళ్తుంటే మధు అని కోపంగా పిలిచారు ప్రభాకర్ గారు. నాన్నా, నిజం చెప్పు, పెళ్ళికి మాతో పాటు రావాలని మీ నానమ్మతో ఇలా ప్లాన్ చేశావా అంటాడు. నేనెందుకు ప్లాన్ చేస్తాను నాన్నా? నోర్మొయ్, కొట్టానంటే పళ్ళు రాలుతాయి అని మధు దగ్గరికి కోపంగా వచ్చి, నీ నాటకాలు నాకు తెలుసు. ఇంట్లో అందరూ నరకం చూపిస్తున్నారని మా అక్క దగ్గర నంగనాచి పలుకులు పలికి నా పరువు తీయాలని ఈ రకంగా డ్రామా ఆడుతున్నావా అంటాడు. నాకు అలాంటి ఉద్దేశం ఏం లేదు నాన్న. మీరు నన్ను తప్పుగా అనుకుంటున్నారు. నాన్నమ్మ వస్తుందన్న విషయం కూడా నాకు తెలీదు అంటుంది మధు. మధు అని కోపంగా కొట్టడానికి చెయ్యెత్తారు ప్రభ. భయంతో బిగుసుకుపోయింది మధు. నిజంగానే నాకేమీ తెలియదు నాన్న. శరత్ మావయ్య అబ్బాయి పెళ్ళని నువ్వు నానమ్మ మాట్లాడుకుంటేనే తెలిసింది. అంతేకాని నాకెలా తెలుస్తుంది నాన్న అని ఏడుస్తూ ఉంది. ఇప్పుడే చెప్తున్నాను, అక్కడికి వెళ్ళాక నువ్వు ఇంట్లో విషయాలు బయట పెట్టావా నోరు కుట్టేస్తాను, అర్థమైందా? నేనెందుకు చెప్తాను నాన్న అని మధు ఏడుస్తూ చూసింది. శనిదానలా ఏడవకు, పో లోపలికి అని కసిరి ప్రభ లోపలికి వెళ్ళగానే మధు ఏడుస్తూ తన రూమ్కి వచ్చి బాధపడింది. బెడ్ కింద ఉన్న వాళ్ళ అమ్మ ఫోటో చేతిలోకి తీసుకుని అపురూపంగా తడుముతూ, ఎందుకమ్మా నన్ను కన్నావు? నీ కడుపున 9 నెలలు నన్నెందుకు మోసావు? కడుపులో ఉండగానే నన్ను చంపేసినా బాగుండేది కదమ్మా. తండ్రి ప్రేమ ఏంటో తెలీదు. నీ ప్రేమకి నోచుకోలేదు. ఒక రకంగా ఈ ఇంట్లో జీవచ్చవంలా బ్రతుకుతున్నాను. చచ్చిపోయినా బాగుండేదమ్మా. నువ్వు బ్రతికున్నా బాగుండేదేమో. నన్నందరూ బాగా చూసుకుందరు అనుకుని తనలో తానే బాధపడింది. ఏడుస్తూనే నిద్రపోయింది మధు. సాయంత్రం 7 గంటలకి ఫంక్షన్ అవన్నీ చూసుకొని ఇంటికొచ్చారు శ్రీవల్లి, అక్షయ్. ఏంట్రా ఇంత లేట్ అయింది అని నవ్వుతూ అడిగారు ప్రభ. బిజినెస్ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు నాన్న. టైం అంతా అక్కడే అయిపోయింది. శ్రీ, కాస్త కాఫీ ఇవ్వు. సరే అక్షయ్ అని మధు కోసం చూసింది. కానీ మధు ఎక్కడ కనిపించకపోయేసరికి ఆలోచిస్తూ మధు రూమ్కి వచ్చింది. బెడ్ మీద సొమ్మసిల్లి పడుకుంది మధు. ఎవరూ లేకపోతే ఇది ఇంట్లో మహారాణిలా చక్రం తిప్పినా తిప్పుకుంది. ఇది నిజంగానే సైలెంట్ కిల్లర్ అనుకుని మధు మధు అంటూ నిద్ర లేపింది. ఉలిక్కిపడి నిద్ర లేచింది మధు. ముఖం అంతా కందిపోయి 2 కళ్ళు వాచిపోయి ఉన్నాయి మధుకి. ఏంటి మధు అలా ఉన్నావు? ఏం లేదు వదినా, ఇప్పుడే వచ్చారా? ఫంక్షన్ నుంచి కాఫీ పెట్టనా? ఇవ్వు, ఈలోపు నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని తన రూమ్కి వెళ్ళింది. మధు ముఖం కడుక్కొని వచ్చి కాఫీ పెట్టి అక్షయ్కి, ఇటు ఫ్రెష్ అయ్యి వచ్చిన శ్రీవల్లికి ఇచ్చింది. వంటగదికి వెళ్ళి వంట చేసే పనిలో పడింది మధు. శరత్ మావయ్య ఇంటికి వెళ్ళటం ఎందుకు నాన్న? ఇల్లు దగ్గరే కదా, పొద్దున వెళ్ళి నైట్కి ఇంటికి వచ్చేద్దాం, ఏమంటావు? లేదురా, అత్త బాధపడుతుంది. నన్ను అందరికన్నా ఎక్కువ అక్కే చూసుకుంది. మనం రేపు పొద్దున్న వెళ్ళాలి.
అమ్మ శ్రీవల్లి, చెప్పండి మావయ్య. రేపు తెల్లవారుజామున మనం వెళ్దాం. మధు మనతో పాటైతే రాదు. తనని మా అమ్మ తీసుకొని వెళ్తాను అంది. కాబట్టి అక్కడ మనమేం పెట్టాలో అన్నీ మీ చేతికిస్తాను. నువ్వు, అక్షయ్ అన్నీ పెళ్లిలో పెట్టండి. సరేనా? అంతేకాదు, రేపొద్దున మీరక్కడికి రాగానే ముందు గోల్డ్ షాప్‌కి వెళ్ళండి. నేను షాప్ వాడితో అన్ని విషయాలు మాట్లాడాను. సరే నాన్న. కానీ నేను రేపు ఏదో ఒక టైంలో ఆఫీస్‌కి వెళ్ళాలి నాన్న. లేదంటే చాలా కష్టమవుతుంది. సరే అని ముగ్గురు చాలాసేపు మాట్లాడుకొని భోజనం చేసి ఎవరి రూమ్‌కి వాళ్ళు వెళ్లారు. కానీ మధు భోజనం చేయలేదు. పొద్దున తన తండ్రి అన్న మాటలు మనసుకి ఇంకా ముళ్ళులా గుచ్చుకునేసరికి టెర్రస్ పైన ఒక్కతే కూర్చొని స్టార్స్‌ని చూస్తూ గోడ కానుకొని కళ్ళు మూసుకుంది. చల్లని గాలి ఒంటికి తాకగానే ముడుచుకొని కూర్చుని ఆ వెన్నెలని చూస్తూ రాత్రంతా అక్కడే గడిపింది మధు. ఆ వెన్నెలే తన నేస్తమనుకొని తన బాధని వెన్నెలతో పంచుకుంది. ఆ తర్వాత కట్ చేస్తే తెల్లవారుజామునే ప్రభ, అక్షయ్, శ్రీవల్లి కారులో శరత్ ఇంటికి వెళ్ళిపోయారు. సమయం 7 గంటలు. సూర్యకిరణాలు ఫేస్ మీద పడగానే మరింతగా కాళ్ళు పొట్టలు దాచుకుని పడుకుంది మధు. మధు, మధు అంటూ టెర్రస్ పైకొచ్చిన భువన గారు మనవరాలు అలా పడుకునేసరికి ప్రాణం ఉసూరుమంది. రే మధు, నానమ్మ అంటూ మత్తుగా కళ్ళు తెరిచి మెల్లిగా పైకి లేచి కూర్చుంది. ఏంటే లంకంత కొంపు పెట్టుకొని చోట్లేనట్టు ఇక్కడ పడుకున్నావు? కనీసం చాప కూడా వేసుకోలేదు. ఏమైందిరా? మీ నాన్న ఏమన్నా అన్నాడా? చచా, అలాంటిదేం లేదు నానమ్మ. రాత్రి కాసేపు ఇక్కడ కూర్చుందామని వచ్చి తెలియకుండానే నిద్రపోయాను. అంతేకాని నన్నెవరూ ఏమీ అనలేదు. నువ్వేంటి పొద్దున్నే వచ్చావు? ఈరోజు శరత్ మామయ్య ఇంట్లో ఫంక్షన్ కదా. అదే వాడి కొడుకు. అదేనే పెద్ద బావ. కర్రెగా ఉంటాడు కదా బొగ్గుముఖం వేసుకొని. వాడిదే పెళ్ళి. బాగా డబ్బు సంపాదించారు కదా. మీ మామయ్యకి ఇప్పుడు బిజినెస్ బంధువులు ఎక్కువయ్యారు. బిజినెస్ అన్నాక అలాగే ఉంటుందిలే నానమ్మ. టిఫిన్ చేసావా లేదా? అన్నీ అక్కడే తిందాం కానీ నువ్వు బట్టలు సర్దుకున్నావా లేదా? లేదు నానమ్మ, సర్దుకోలేదు. ఏ, ఎందుకు సర్దుకోలేదు? నీకు మరీ మరీ చెప్పాను కదా సర్దుకోమని. అక్కడికి రావటం నాకు ఇష్టం లేదు నానమ్మ అంటుంది. ఏంటి అని షాక్ అయింది భువన. ఏయ్, పిచ్చికాని పట్టిందా? రాను అంటున్నావు. నీకు మరీ మరీ చెప్పాను కదమ్మా. నీకోసం తెలిసే కదా నాన్నని అడిగాను. ఆయన ఒప్పుకున్నాడు కదా అంటుంది. నానమ్మ, ఎవరు ఒప్పుకున్నా సరే నేను వదిన కోసం ఆలోచించే రావటం లేదు. నలుగురు వచ్చి నన్ను పలకరించినా తనేదోటి పుల్ల పెట్టి నన్ను బాధిస్తుంది. పైగా పెద్ద బావ, చిన్న బావ ఇద్దరూ చిన్నప్పటి నుంచి నాతో ఫ్రెండ్లీగా ఉండేవారు. అత్త కూడా నన్ను బాగా చూసుకునేది. కానీ అన్నయ్య ఓర్వలేక నన్ను కొట్టి మరీ ఇక్కడికి తీసుకొని వచ్చాడు. ఇప్పుడు అక్కడికి వెళ్తే నాకు అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. బావ వాళ్ళు ఇద్దరు నన్ను మరదలుగా కాదు, తోబుట్టువుగా చూస్తారు. అలాంటి ప్రేమను చూస్తే నా మనసు అక్కడే బందీ అయిపోతుంది నానమ్మ. కంటతడితో మనవరాలు అనగానే చెలించిపోయింది భువన. నానమ్మ, నాకు ఈ నరకమే స్వర్గం. నేనెక్కడికి రాను. బావ వాళ్ళు నాతో క్లోజ్గా ఉన్నా నాన్న నాకు వాతలు పెట్టినా పెడతాడు. ప్లీజ్ ఈ విషయంలో నన్ను ఫోర్స్ చేయకు నానమ్మ అంటుంది మధు. నీ ముఖం, భలే మాట్లాడుతున్నావు తింగర్దానా. మావయ్య శరత్తో నీకోసం అన్నీ చెప్పాను అంటుంది. ఏంటి? అవును. ఏమని చెప్పావు అని షాక్గా అడిగింది. ఒకవేళ ఇంట్లో విషయాలు కానీ చెప్పిందేమో అని. అంత షాక్ అవ్వకు. ఇంట్లో విషయాలు ఏమీ చెప్పలేదు. అక్కడికెళ్ళాక నీకే తెలుస్తుంది. ముందు పద. నానమ్మ, ఏంటి నువ్వు మాట్లాడేది? నాకేమీ అర్థం కావటం లేదు అంది మధు. నీకు అర్థం కాకపోవటమే మంచిది కానీ పద, బట్టలు సర్దు అని మధుని కిందికి తీసుకొచ్చి చేతిలో టవల్ పెట్టి ముందు తలస్నానం చేసేయి. ఈలోపు కాఫీ పెడతాను అని వంటగదికి వచ్చి కాఫీ పెట్టి బయటకు వచ్చింది. ఇల్లంతా బాగానే ఉంది అని వాకిలి తుడిచి గుమ్మాలన్నీ తుడిచింది భువన. నానమ్మ, నువ్వెందుకు పనులు చేస్తున్నావు? అయిపోయింది కానీ రా కాఫీ తాగుతువు అని 2 కప్పులో కాఫీ పోసి మధుకిచ్చింది. ఇద్దరూ కాఫీ తాగారు. మీ వదిన ఈ మధ్యన బాగా ఎక్కువ చేస్తుందా అని అడుగుతుంది. చేస్తే నాకేంటి నానమ్మ? చూడు, ఇప్పుడే చెప్తున్నాను. నువ్వు దానికి భయపడి తగ్గించుకొనుండకు. ఎక్కువ చేస్తే దుమ్ము దులుపు. లేకపోతే నిన్ను ఒక ఆట ఆడిస్తుంది. ఎందుకు నానమ్మ ఇంట్లో గొడవలు? వదిలేయ్ అంది కాఫీ కప్పు పక్కన పెడుతూ. ఇలానే మంచితనంగా ఉండు. ఏదో ఒక రోజున నిన్ను బయటికి నెట్టేస్తుంది. దాని బుద్ధే మంచిది కాదు. నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు మధు అని కాఫీ తాగి మధు జుట్టంతా తుడిచి చిక్కు తీసి ధూపం వేసింది. ఫంక్షన్కి వెళ్ళటం మధుకి ఇష్టం లేదు. కానీ నానమ్మ చెప్పిన మాటలేంటో తెలుసుకోవాలని ఫంక్షన్కి రెడీ అవుతుంది. సరే వెళ్ళి చీర కట్టుకో అంటుంది. ఏంటి చీరనా? అవును. నాకు చీరలు లేవు నానమ్మ. పోనీ లంగా ఓణి ఉందా?
హా! ఉంది. కానీ ఇప్పుడెందుకు? మరక్కడ ఫంక్షన్‌లో ఏమీ లేనట్టుంటావా ఏంటి? అది కాదు నానమ్మ. ఏంటి కాదు? రెడీ అవ్వు అని మధు ఎంత చెప్తున్నా వినకుండా లంగా ఓణి కట్టింది. కాస్త నగలైనా పెట్టుకోవే అంటుంది. మాట్లాడలేదు మధు. ఏంట్రా మాట్లాడవు? అమ్మ నగలు నా దగ్గర లేవు నానమ్మ. సంవత్సరం క్రితమే వదిన నా దగ్గరున్న బంగారం అంతా తీసుకుంది. ఏంటి? అవును అంది మధు. పళ్ళు నూరింది భువన. నువ్వెలా ఇచ్చావు? అని కోపంగా అడిగింది. నేనెందుకిస్తాను? అమ్మ నగలు భద్రంగానే దాచుకున్నాను. నాన్న వదినకి అమ్మ నగలు ఇచ్చేయమన్నారు అని ఇచ్చేశాను అంది. తల కొట్టుకుంది భువన. ఎందుకంత పని చేశావు అంటుంది. అమ్మ నగలు కోడలికే కదా అమ్మా వెళ్ళేది అంటుంది. ఇలా మెత్తగా ఉంటే ఎలా మధు? బొత్తిగా అన్నింటికి నోరు మూసుకొని ఉంటున్నావు. ఇలా అయితే రేపు కట్టుకున్న వాడి దగ్గర ఎలా ఉంటావు? వాడు రాక్షసుడైనా ఇలానే భరిస్తావా అంటుంది. నాలాంటి నష్టజాతకురాల్ని ఎవరు చేసుకుంటారు నానమ్మ? పిచ్చిగా మాట్లాడకు అని తన మెడలో ఉన్న గొలుసు తీసి మాధు మెడలో వేసి, రేపు పెళ్లిలో అన్ని నగలు పెట్టుకుందువు. నా నగలన్నీ నీకే ఇస్తాను అని పొడవైన మధు జడలో కనకంబరాలు పెట్టి సైడ్కి గులాబీ పెట్టి, ఎప్పుడూ ఏమీ లేనట్టుండకు, కాస్త రెడీ అవ్వు మధు అని మధును తీసుకొని ఫంక్షన్కి బయలుదేరింది భువన. ఆ తర్వాత కట్ చేస్తే వచ్చిన బంధువులందరినీ పలకరిస్తున్నాడు శరత్. ఏమండి రండి, వాడికి అక్షింతలు వేయాలి కదా అని శరత్ భుజంపై చేయి వేసింది విజయ. వస్తున్నాను విజయ. మీ అమ్మ ఇంకా రాలేదేంటి? మధుని తీసుకొని వస్తాను అందండి. నాకు తెలిసి వచ్చేసరికి ఆలస్యం అవుతుందేమో. అత్తమ్మ లేకుండా ఎలా? ఈ జగదీష్ ఇంకా రాలేదేంటి అని శరత్ అనగానే బెంచ్ కార్ ఆగింది. ఆ కార్ చూడగానే విజయ నవ్వుతూ, వచ్చేశారు మీ బెస్టీ జగదీష్ అన్నయ్య అని నవ్వుతూ కార్ వైపు చూసింది విజయ. మహా, సునంద, జగదీష్ ముగ్గురు కారు దిగారు. వాళ్ళు రాగానే శరత్ విజయ ఆనందం అంతా ఇంత కాదు. రేయ్, ఎప్పుడు రావాలి? ఇంత లేటుగా నా వచ్చేది అంటూ జగదీష్ని హత్తుకున్నాడు శరత్. మరేం చేయను, 2 రోజుల ముందే రావాలి. కానీ తెలిసిందే కదా నా పరిస్థితి ఎలా ఉంటుందో. మా అన్నయ్య కూతురు మహా అంటూ మహాని పరిచయం చేశాడు. ఎందుకు తెలీదురా, అప్పుడే పెద్దదైపోయింది మహా. ఎలా ఉన్నావు మా? బాగున్నాను అంకుల్ అని పద్ధతిగా నమస్కారం చేసింది. చెల్లి రండి లోపలికి, ఫంక్షన్ మొదలైంది అని శరత్ అనగానే భువన మధు అప్పుడే వచ్చారు. విజయ, అత్తమ్మ వచ్చింది. రే జగదీష్, మా అత్తమ్మని పరిచయం చేస్తానుండు అనగానే సునంద మహా ఇటు జగదీష్ గారు కూడా నడిచి వస్తున్న మధు భువనలని చూశారు. గులాబీ రంగు లంగా ఓని, గ్రీన్ కలర్ జాకెట్ అండ్ పరకిని. ఎంతో అందంగా ఉంది మధు. ఆ మెడలో సన్నని గొలుసు, చేతికి వేసుకున్న సన్నని గ్రీన్ కలర్ గాజులు, పాదాలకి మువ్వల పట్టీలు. న్యాచురల్గానే మధు ఎంతో అందంగా ఉంటుంది. సింపుల్గా రెడీ అయ్యేసరికి ఇంకా అందంగా ఉంది మధు. అమ్మా. ఏంటి మహా అంది సునంద. చాలా అందంగా ఉంది కదా అమ్మాయి. అవును. అన్నయ్య కనుక వచ్చుంటే ఈ అమ్మాయి మెడలో ఇప్పుడు 3 ముళ్ళు వేసేవాడు అని మహా అనగానే సునంద నవ్వుకుంది. ఏంటత్తయ్య, బయట వాళ్ళలా ఫంక్షన్కి ఇప్పుడా రావటం? మీకు ముందే చెప్పాను కదా, 4 రోజుల ముందే వచ్చి దగ్గరుండి అన్నీ చూసుకోమని. ఏం చెయ్యను శరత్, మధుకి ఒంట్లో బాలేదు, జ్వరం పైగా. నువ్వు సడన్గా చెప్పావు, నాకు టైం కుదరలేదు అంది. ఏంట్రా మధు, ఒంట్లో బాలేదా అని తల నిమురుతూ ఆప్యాయంగా అడిగాడు శరత్. శరత్ అంటే చాలా ఇష్టం మధుకి. అవును మావయ్య, మామూలు జ్వరం అంతే అని విజయ్ వైపు చూసి, ఎలా ఉన్నారత్తా అంటుంది. విజయ కంట్లో నీళ్లు తిరిగాయి. ఒక్కసారిగా మేనకోడల్ని హత్తుకొని, క్షమించే, దగ్గరుండి కూడా ఆ నరకం నుండి నిన్ను బయటికి తీసుకుని రాలేకపోతున్నాను అని మధుకి మాత్రమే వినిపించేలా అంది. ఏంటత్తా ఆ మాటలు? మాటలు కాదే, బాధ. నా తమ్ముడికి ఉన్న మూర్ఖత్వం ఈ భూ ప్రపంచం మీద ఎవరికీ ఉండదు. వాడితో గొడవపడి నిన్నింటికి తీసుకుని వద్దామనుకున్నా. ఆ కోపంలో నిన్నేమైనా చేస్తాడు అని భయం. బయట అందరూ తలోక మాట అంటే మీ నాన్న మీ మావయ్యని చంపటానికి కూడా వెనకాడడు, తెలుసు కదా అంటుంది. నేను చాలా సంతోషంగా ఉన్నానత్తా, పెద్ద బాబా పెళ్లి చూడాలని వచ్చాను అని నవ్వుతూ అంది. సునంద, మహా, విజయ మధు మాటలు వింటున్నారు. రా లోపలికి, బట్టలు లేనట్టు ఈ పాత బట్టలేసుకున్నావేంటే? అలా మాట్లాడకత్తా, ఇవి అమ్మవి అంది మధు. సారీ, పద లోపలికి అంటుంది. ఏంటి లోపలికి? ఒక్క నిమిషం మధు. ఏంటి మావయ్య? జగదీష్, నా మేనకోడలు మధు, మధులత, మా అత్తమ్మ భువన అంటూ ఇద్దరిని పరిచయం చేశాడు. నమస్తే అండి అని చిన్నగా పలకరించింది మధు. పైనుంచి ఇదంతా చూస్తూనే ఉంది శ్రీవల్లి. అక్షయ్. ఏంటి శ్రీ? అక్కడ మీ చెల్లి చూడు, మావయ్య మేనతను చూడగానే ఎలా నటిస్తుందో. ఏమీ లేని దానిలా బట్టలేసుకొని వచ్చింది.
నలుగురు మధుని చూస్తే అందరూ మన కోసం ఏమనుకుంటారు అక్షయ్? నాకెందుకో మధు మామయ్య గారి కోసం అందరూ చెడుగా అనుకోవాలనే ఇక్కడికొచ్చినట్టుంది అంటుంది. శ్రీ మాటలు విని అక్షయ్ మధుని చూశాడు. జగదీష్ గారిని పలకరించి సునంద మహాల వైపు చూసి ఒక నవ్వు నవ్వి భువన పక్కన నిలబడింది. తనకి మనం బట్టలేమీ కొనలేదు కదా, ఉన్నవి వేసుకుని వచ్చింది. తనెలా ఉంటే మనకు వచ్చిన నష్టమేం లేదు శ్రీ అంటాడు. ఏంటి అక్షయ్ నువ్వు అలా మాట్లాడుతున్నావు? ఊర్లో జనానికి తెలుసు మధుని మనం ఎలా చూసుకుంటామో. కానీ పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తారు కదా, వాళ్ళు మధుని చూస్తే మనల్ని చీ అంటారు అంటుంది. అంత సీన్ లేదు. మధు కోసం బిజినెస్ పరంగా ఎవ్వరికీ తెలీదు. నాకు చెల్లి ఉందన్న విషయం నా ఫ్రెండ్స్కి కూడా నేనెప్పుడు చెప్పుకోలేదు. కాబట్టి నో ప్రాబ్లం. అంతగా ఎవరైనా ఏమన్నా అంటే ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో నాకు తెలుసు. డోంట్ వరీ. నువ్వు ఫంక్షన్ ఎంజాయ్ చేయి అంటాడు అక్షయ్. ఏమీ ఎంజాయ్ చేయను. మీ అత్త చీటికి మాటికి ఏదోటి పని చెప్తుంది. చేయలేక చస్తున్నాను అంది శ్రీవల్లి. ఇంకా నువ్వు ఏ పని చేయాల్సిన అవసరం లేదు. మధు వచ్చింది కదా, అత్తనికి ఏ పని చెప్పినా మధుకి చెప్పు సరేనా, చేస్తుంది. సరే అక్షయ్, ఇక్కడే కూర్చో, కూల్ డ్రింక్ తీసుకొని వస్తాను అంటుంది. హే, అవసరం లేదు పద, ఇద్దరం కిందికి వెళ్ళి తాగుదాం. గోల్డ్ ఎక్కడ పెట్టావు? బ్యాగ్లో పెట్టాను, లాక్ వేశాను అక్షయ్. గోల్డ్ తీసుకునిరా, ఇప్పుడే మామయ్య వాళ్ళ అబ్బాయికి పెడదాం. సరే సరే అని గోల్డ్ బ్యాగ్ తీసుకుని కిందికి వచ్చింది. ఇక్కడ మధు భువన గారితో కలిసి లోపలికొచ్చింది. ఊరి పెద్ద మనుషుల మధ్యన కూర్చుని మాట్లాడుతున్నాడు ప్రభాకర్. లోపలికొస్తున్న కూతుర్ని చూడగానే షాక్ అయ్యాడు. ఆ లంగా ఓణిలో మధు అచ్చం శ్రావణిలానే ఉంది. ఆ నడక, రూపం, రంగు, నవ్వు, ఆ కళ్ళు చూడగానే ప్రభాకర్ విస్తుపోయాడు. మధునా, శ్రావణినా? ఆ బట్టలు నేను శ్రావణికి పుట్టినరోజున కొన్నాను. కానీ మధు ఇవేలా దాచుకుంది అనుకుని బట్టలు అబ్జర్వ్ చేశాడు. ఆ లంగా ఓణి భువనగారే మధు ఓణిల ఫంక్షన్కి దగ్గరుండి మరీ వర్క్ చేయించారు. మధు ఆ బట్టలు ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది. తన ఫంక్షన్ నాడు వేసుకున్న ఆ లంగా ఓణి మళ్ళీ ఇప్పుడు వేసుకుంది. ప్రభాకర్ మనసంతా భారంగా మారింది. శ్రావణి జ్ఞాపకాలు తనని అతలకుతలం చేశాయి. ప్రభాకర్ అంటూ పిలిచారు తన ఫ్రెండ్స్. చెప్పు రఘు, మీ మేనల్లుడు పెళ్ళి మీ బావ చాలా రిచ్గా చేస్తున్నాడు. మీ అమ్మాయి మధు కూడా పెళ్ళిడికొచ్చింది కదా, తన పెళ్ళి ఎప్పుడు చేస్తావు అని నవ్వుతూ అడిగారు. అటుగా వచ్చిన మధు, భువన గారు ఆ మాటలు విని ఆగిపోయారు. కానీ కూల్ డ్రింక్ తాగుతున్న శ్రీవల్లి, అక్షయ్ తన తండ్రి ఏం చెప్తాడా అని ఆతృతగా చూశారు. ఎందుకు చేయడు? మన ప్రభాకర్కున్న ఆస్తి ఇక్కడెవరికుంది? మధు పెళ్ళి మామూలుగా చేయడు, అందరూ ఆశ్చర్యంగా చెప్పుకునేలా చేస్తాడు. అయినా మన ప్రభాకర్ దెబ్బ కాయాలంటే ఎవరి తరం కాదు అన్నారు. స్థిమితంగా ఉండలేకపోయాడు ప్రభ. చేస్తాను, బాగా చేస్తాను పెళ్ళి అంటూ కోపంగా మధుని చూశాడు. తలదించుకుని పక్కకి వెళ్ళిపోయింది మధు. భువన గారు కోపంగా కొడుకు వైపు చూసి మధు దగ్గరికి వెళ్ళారు. మధు, నానమ్మ అంది లేని నవ్వు తెచ్చుకొని. మీ నాన్న ఏదో అన్నాడని ఒంటరిగా ఇక్కడ కూర్చుని ఏడుస్తున్నావా? నేనెందుకు ఏడుస్తాను అంటుంది. ఏడుస్తావో లేదో నాకు తెలుసు కదా, పద నిన్ను పెద్దబావ దగ్గరికి తీసుకుని వెళ్తాను అని మధు చేతిని పట్టుకొని లోపలికి వెళ్ళింది. జరిగిందంతా చూసిన విజయ శరత్ చేతిని గట్టిగా పట్టుకొని, ఏంటండి వీడు అసలు మారడా అని బాధగా అంది. మారితే నీ తమ్ముడెందుకు అవుతాడు? వీడిని 3 కాదు 10 చెరువుల నీళ్లు తాగించే అల్లుడు రావాలి. అప్పుడు కానీ నీ తమ్ముడు తిక్క అనగదు. నువ్వేం బాధపడకు, మధుని ముందు రెడీ చెయ్యి. ఏమీ లేనట్టుంది. మీ తమ్ముడు ఎలానో తన ఆలనా పాలన చూడడు. గెస్టులందరూ ఉన్నారు కదా, మధుని మీ తమ్ముడు కూతురిగా పరిచయం చేయకపోయినా నువ్వు మాత్రం మధుని మన మేనకోడలిగా పరిచయం చేయి, సరేనా? సరే అండి అని నవ్వుతూ లోపలికి వెళ్ళింది విజయ. శరత్ కోపంగా ప్రభాకర్ వైపు చూసి మనసులోనే బండబూతులు తిట్టుకున్నాడు. అమ్మా, ఏంటి మహా, పద లోపలికి, ఎంతసేపు ఇక్కడ బయటే ఉంటాం. సరే పద అని జగదీష్తో పాటు అందరూ లోపలికి నడిచారు. చాలా రోజుల తర్వాత పెద్ద బావని చూసిన మధు షాక్ అయింది. ఏంటి అలా చూస్తున్నావు అంటూ నవ్వుతూ పలకరించాడు వీర్. బావా, నేను చూస్తుంది నువ్వేనా, లేదంటే సినిమా హీరోనా? చెంపపై చేయి వేసుకుని అమాయకంగా అడిగింది. మధు అమాయకత్వానికి నవ్వుకున్నాడు వీర్. ఏంటి బావ నవ్వుతున్నావు? ఏం లేదు మధు, నీ మాటలకి నవ్వొస్తుంది. నువ్వేంటే ఇలా రెడీ అయ్యావు? అమ్మ నీకోసం చీరలు తీసుకుంది, వెళ్ళి కట్టుకునిరా, ఫొటోస్ దిగుదాం. పర్వాలేదు బావా, ఇది అమ్మ డ్రెస్, చాలా బాగుంది కదా, అందుకే వేసుకున్నాను అంది మధు. అమ్మమ్మ, ఏంటి దీన్ని ఇలా తయారు చేశాడు మావయ్య? ఏం చెయ్యనురా, బొత్తిగా దీనికి లోక ప్రపంచం కూడా తెలీదు.
రేపు ఒకరింటికి ఇద్దామన్నా దీని అమాయకత్వంతో ఎలా కాపురం చేస్తుందో ఏమో అని భయంగా ఉందిరా బాధపడుతూ అంది భువన. నాకేంటి, ఆ దేవుడు నాకు మంచి మొగుణ్ణిస్తాడు అని విరక్తిగా నవ్వుతూ అంది మధు. ఏయ్, చంపేస్తాను. మీ బాబుకి మామూలు పొగరు కాదే, కొడుకుని నెత్తిన పెట్టుకుని కూతుర్ని పురుగును చూసినట్టు చూస్తున్నాడు. నేను నిన్ని బాధలు పెడుతున్న మీ నాన్నకి ఖచ్చితంగా నీ ఉసురు తగులుతుంది మధు అని కోపంగా అన్నాడు వీర్. బావా, ప్లీజ్ బావా, నాన్ననేమనకు అంటుంది మధు. ఏమీ అనకు, బాబునేమన్నా అంటే చాలు దీనికి ఎక్కడలేని రోషం పొడుచుకొచ్చేస్తుంది. రేయ్, నువ్వు స్టేజ్ మీద కూర్చో, నేను మధుని రెడీ చేసుకొని వస్తాను. సరే అమ్మమ్మ. మధు, చూడు, నువ్వు రెడీ అవ్వాలి, అర్థమైందా? ఫంక్షన్ అయ్యే వరకు నువ్వు నా పక్కనుండాలి అంటాడు. ఎందుకురా, వీళ్ళ బాబు చేత దెబ్బలు తింటానుకా వెటకరంగా అంది విజయ. ఏంటత్తా నువ్వు కూడా అంటుంది మధు. మరి లేకపోతే ఏంటి మధు, తమ్ముడైపోయాడు కానీ వాడి స్థానంలో మరొకరుంటే నిజంగానే మీ మావయ్యకున్న పవర్ యూజ్ చేసి ఖచ్చితంగా జైలు శిక్ష వేయించేదాన్ని అంటుంది. అత్త అంటూ భయంగా నోరు తెరిచింది మధు. అవును మధు, కానీ ఏం చెయ్యం, నేనేమన్నా చేసినా చేస్తారని అన్నింటికి దిగమింగుకొని ఉన్నాం. ఈ విషయంలో మీ మామయ్యకి పిచ్చ కోపంగా ఉంది. అందుకే ఇంటికి రావటం పూర్తిగా తగ్గించాం. కానీ నీ గురించి ఆలోచించే అమ్మని నీ దగ్గరికి పంపిస్తున్నాం. మధు, అమ్మ కూడా లేకపోతే నీ పరిస్థితి ఏంటి అని తలుచుకుంటేనే భయంగా ఉంది అంటుంది విజయ. ఎందుకత్తా భయం? అన్న అంత కసాయి వాడైతే కాదు అంటుంది. నువ్విలానే మీ నాన్నని వెనకేసుకునిరా, ముందు లోపలికి పదా అని మధుని తన రూమ్కి తీసుకుని వెళ్ళింది విజయ. అత్త, చిన్న బావెక్కడా? వాడిని పెళ్లి కూతురింటికి పంపించాను మధు. ఏంటి? అవును, రేపే కదా పెళ్ళి, నగలు చీర ఇవ్వమని పంపించాను. ఒక అరగంటలో వచ్చేస్తాడు, ముందు చీర కట్టుకో అని రెడ్ కలర్ చీర మధు చేతిలో పెట్టింది విజయ. అత్త, ఇప్పుడు నేను రెడీ అవ్వలేను, కావాలంటే రేపు కట్టుకుంటాను చీర అంటుంది. అదేమీ కుదరదు, రేపటికి నీకు పట్టుచీర తీసుకున్నాను, ఈరోజు ఇది కట్టుకోవాల్సిందే అని మధు ఎంత చెప్తున్నా విజయ అస్సలు పట్టించుకోలేదు. మధుకి చీర కట్టి తన జ్యువెలరీ సెట్ పెట్టింది. నా బంగారు కొండ, ఎంత అందంగా ఉన్నావే, అసలు మీ పెద్ద బావకి నిన్నిచ్చి చెయ్యాలి, కానీ మీ నాన్న ఒప్పుకోలేదు. ఏంటి అని షాక్గా అడిగింది మధు. అవును. అసలు ఎప్పుడు అడిగారు అత్తమ్మా? సంవత్సరం క్రితమే మధు, కానీ అప్పుడు మీ మామయ్య పరిస్థితి బాలేదు కదా, నాన్న నీకు పెళ్లి చేసే ఉద్దేశం లేదని చెప్పాడు అంటూ జరిగిందంతా చెప్పింది. అంతా విన్న మధుకి సౌండ్ లేదు. ఈ విషయాలన్నీ ఎప్పుడూ ఉండేవే, ఇవన్నీ తీరిగ్గా కూర్చుని మాట్లాడుకుందాం, కానీ ముందు నువ్వు బయటికి రా అని మధుని తీసుకుని బయటకు వచ్చింది విజయ. గెస్ట్లందరూ రావడంతో ఫంక్షన్ మొదలైంది. మెట్లు దిగుతున్న మధుని చూడగానే శ్రీవల్లి నోరు తెరిచింది. తన చెల్లిని అంత రిచ్చిగా చూడగానే అక్షయ్కి సౌండ్ లేదు. శరత్తో మాట్లాడుతున్న ప్రభాకర్ కూతుర్ని చూసి విస్తుపోయాడు. రెడ్ కలర్ వర్క్ చీరలో ఎంతో అందంగా ఉంది మధు. మొదటి లైన్లో కూర్చున్న మహా మధుని చూడగానే ముఖం వెలిగిపోయింది. అమ్మా, ఏంటి మహా, చూడు మధు ఎంత అందంగా ఉందో అని సునందకి చూపించింది. సునంద మధుని చూసి, ఏంటే ఇంత అందంగా ఉంది, ఈ శరత్ గారు మధుని ఇంటి కోడలుగా చేసుకున్నా బాగుండేది కదా అంటుంది. వాళ్ళకి ఏవో గొడవలమ్మా, ఇంతకుముందే వీర్ మధు మాటలు విన్నాను అంటుంది మహా. అవునా అని ఆశ్చర్యంగా అంది సునంద. అవునమ్మా, చూస్తుంటే మధు చాలా అమాయకంగా ఉంది. అవును, కానీ ఎవరిని చేసుకుంటుందో తెలియదు, కానీ వాళ్ళు అదృష్టవంతులు. మధు అందానికి ఎదురు కట్నం ఇచ్చి మరీ చేసుకుంటారు అంటుంది. అందులో అయితే డౌట్ లేదమ్మా అని ఇద్దరు మాట్లాడుకున్నారు. శ్రీవల్లికి మధు అంత అందంగా రెడీ అవ్వటం నచ్చలేదు. అక్షయ్ అంటుంది. హా అన్నాడు షాక్ నుండి తేరుకొని. మీ చెల్లి బాగానే ప్లాన్ చేసినట్టుంది అంటే అని అర్థం కాక చూశాడు. చూసావా, ఏమీ లేకపోయినా ఎంత అందంగా రెడీ అయిందో. నాకు తెలిసి మధు మనల్ని మీ అత్త దగ్గర వెధవల్ని చేసింది అంటుంది. ఏంటి శ్రీ నువ్వు అనేది? అవును, మీ అత్త మామయ్య గారి కోసం ఏమనుకుంటుంది? కూతుర్ని పట్టించుకోడు, ఏమీ లేనట్టు పెళ్ళికి పంపించాడు. వాడికి బుద్ధి లేకపోయినా నాకైనా బుద్ధి ఉంది అన్న ఉద్దేశంతో మధుని ఇలా రిచ్గా రెడీ చేసింది. లేదంటే ఎందుకు చేస్తుంది? అవునా కాదా అంటూ అక్షయ్కి నూరిపోసింది శ్రీవల్లి. నువ్వు చెప్పింది నిజమే శ్రీ, చెప్తాను మధు సంగతి, కానీ ఇప్పుడు కాదు, ఫంక్షన్ అవ్వని, అప్పటి వరకు సైలెంట్గా ఉండు, లేదంటే అందరూ మన గురించి బ్యాడ్గా అనుకుంటారు. నువ్వు చెప్పింది నిజమే అక్షయ్, మామయ్య గారు ముందు నుంచి చెప్తూనే ఉన్నారు మధుని అసలు పెళ్ళికి తీసుకొని వెళ్ళకూడదు అని. కానీ మీ నానమ్మ చెప్పిన మాట వింటేనే కదా ఇప్పుడు చూడు అందరి ముందు మన పరువు ఎలా తీస్తుందో
అని పళ్ళు నూరింది. బామర్ది, మధు చూడు ఎంత అందంగా ఉందో అన్నాడు శరత్. ఎంత అందంగా ఉన్నా ఏం లాభం, ఇలాంటి కూతురు ఎవరికీ ఉండకూడదు, నా భార్యని దూరం చేసిన రాక్షసి అని ప్రభాకర్ అనగానే శరత్ తల వదిలించుకొని జగదీష్ పక్కన కూర్చుని నిట్టూర్చాడు. ఏమైందిరా అలా ఉన్నావు? ఏమీ జగదీష్, విక్కీని తీసుకొని వస్తే బాగుండేది అంటాడు. వాడికి రావాలనే ఉంది, కానీ తెలిసింది కదా, వాడొస్తే చక్రి ఒక్కడే అన్నీ హ్యాండిల్ చేయలేడు, కానీ రేపు ఖచ్చితంగా వస్తాడు, రాకపోతే ఉంటుంది వాడికి అని ఇద్దరూ నవ్వుకున్నారు. ఆ తర్వాత కట్ చేస్తే, అబ్బబ్బా ఏంటి ఈ పనులు, చక్రి చక్రి అని కోపంగా అరిచాడు విక్రమ్. విక్రమ్ అరుపుకి బయట ఉన్న చక్రి జడుసుకొని దేవుడా అనుకుంటూ విక్రమ్ చాంబర్కి వచ్చాడు. ఏంటి సార్, ఏమైంది? ఏమైంది అంటావేంటి? నేను చెప్పాను కదా, ఇచ్చిన టైంకి వర్క్ పూర్తవ్వాలని. ఇంకా వర్క్ పూర్తి కాలేదు. మేనేజర్ని అడిగితే ఇంకా 2 days టైం పట్టేలా ఉంది అంటున్నాడు. అసలు స్టాఫ్ అంతా ఏం చేస్తున్నారు? అది సార్ అని నసుకుతుంటాడు. చక్రి, నా దగ్గర నాంచకు. చూడు, ఈరోజు సాయంత్రం కల్లా వర్క్ పూర్తవ్వాలి, లేదంటే చెప్పు, ఈ మంత్ సాలరీ తల కింద పెట్టి 2 కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేసినా కనకరించేది లేదు అని. చిన్న వర్క్ కూడా లేటుగా చేస్తే ఎలా? మిమ్మల్ని కాదు, మీ బాబాయ్ అనాలి. అందరికీ బాగా లోకువిచ్చాడు. సార్ అంటాడు చక్రి. చెప్పింది చెయ్యి, నేను ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తాను, అక్కడ వర్క్ చూడాలి కదా అని పైకి లేవబోతూ మహా దగ్గర నుంచి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేశాడు. చెప్పే, జాగ్రత్తగా వెళ్ళారా? హా అన్నయ్య, ఫంక్షన్లో ఉన్నాం. భోజనం చేసావా లేదా? బిర్యానీ, చేపలు అన్నీ వండి పెట్టి వెళ్ళారు కదా, బాగా తిన్నాను అన్నాడు వెటకారంగా. రేయ్, ఎక్కువ చేయకు, పొద్దున్నే అమ్మ వండుతానంటే ఏమీ వద్దన్నావు, ఇప్పుడేంట్రా ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు ఇలా అంటావనే నేను వంట చేసి బాక్స్ పెట్టాను, డ్రైవర్ తెచ్చిస్తాడు, తిను. నీ కోపం ఆ చక్రి మీద చూపించకు. ఇంతకీ రేపు వస్తావు కదా మ్యారేజ్కి? ఒక్కడినే లింగులింగుమంటూ నేనేమి రాను, మీరు ఎంజాయ్ చేసి రండి అంటాడు విక్రమ్. రే అన్నయ్య, పక్కన మనకి తగ్గ పిల్ల ఎక్కడుంది మహా అంటాడు. అన్నయ్య అంటూ కోపంగా అరిచింది. నవ్వుకున్నాడు విక్కీ. వస్తాను, మార్నింగ్ వస్తాను, సరేనా? జాగ్రత్త, నాకు వర్క్ ఉంది అని విక్కీ ఫోన్ కట్ చేసి, షో, ఈ మ్యారేజ్ ఒకటి ఉంది, రేపు వెళ్ళాలి, లేదంటే బాగుదు అనుకొని చక్రి లంచ్ బాక్స్ తేవటంతో, డ్రైవర్ తెచ్చాడా? అవును సార్. సరే ఇటివ్వు అని బాక్స్ ఓపెన్ చేసి చూశాడు. పులిహార, చికెన్ కర్రీ చూసి, షో, ఆ కోడిని చంపి ఎలా తింటారు అసలు? ఈ మహాకి బుద్ధి లేదు. చికెన్ వండింది, తినకపోతే వేస్ట్ అయిపోతుంది అని చికెన్ కర్రీ పక్కన పెట్టి వెళ్ళిపోతున్న చక్రిని పిలిచాడు. ఏంటి సార్, నేనొక్కడినే ఏం తింటాను, కాస్త నువ్వు కూడా తిను చక్రి. మీతోనా సార్ అని నమ్మలేక అడిగాడు. లేదు, దారిన పోయే దానేతో, రావయ్య బాబు, ఆకలి దంచుతుంది అని విక్కీ అనగానే చక్రి భయంగానే కూర్చున్నాడు. సార్ అంటాడు. ఏంటి చక్రి? నేను లంచ్ బాక్స్ తెచ్చుకున్నాను. ఏం తెచ్చావు? పన్నీర్ సార్ అంటాడు. నీ బాక్స్ నాకు ఇచ్చేయి, నువ్వు తిను అని విక్కీ అనగానే చక్రి నవ్వుకున్నాడు తన బాక్స్ విక్కీకిచ్చి. మీరు తినండి సార్ అంటాడు. థ్యాంక్ యూ చక్రి, చికెన్ కర్రీ అంతా నువ్వే వేసుకో, నేను తినను అని పులిహార పన్నీర్ తిన్నాడు. ఆ తర్వాత కట్ చేస్తే వీరికి అందరూ అక్షింతలు వేసి ఆశీర్వదించారు. మధు వీర్ చెప్పినట్టుగా అతని దగ్గరుండి ఫొటోస్ దిగింది. ఫంక్షన్లో స్టేజ్ మీద అట్రాక్షన్ అంటే మధునే. ఆ రెడ్ కలర్ చీరలో ఆమె అందం మాటల్లో వర్ణించలేనిది. వచ్చిన గెస్ట్ ఇంకా శరత్ ఫ్రెండ్స్ అందరూ వీర్ దగ్గర ఉన్న ఆ అమ్మాయి ఎవరు, చాలా బాగుంది, నీ కోడలిగా చేసుకోవచ్చు కదా అని ప్రతి ఒక్కరూ అనేసరికి ప్రభాకర్ ఆ మాటలు జీర్ణించుకోలేకపోయాడు. పైగా ప్రభాకర్తో ఉన్న ఊరి పెద్దలు కూడా ఆ మాటలు అనేసరికి మధుపై విపరీతమైన కోపం వచ్చింది. లంచ్ టైం కావడంతో వచ్చిన అతిథులు అందరికీ చాలా రకాల వంటలతో కడుపు నింపారు శరత్. ఫంక్షన్ అంతా అయ్యేసరికి టైం 4 అయింది. మహా, సునంద, జగదీష్ ముగ్గురు టెర్రస్ పైన కూర్చుని రిలాక్స్ అయ్యారు. ఇటు శరత్, విజయ, ప్రభాకర్ ఫ్యామిలీ అంతా హాల్లో కూర్చుని మరుసటి రోజు పెళ్లి పనుల కోసం మాట్లాడుకుంటున్నారు. రూమ్కు వచ్చిన మధు డ్రెస్ చేంజ్ చేసుకుని బయటకు వచ్చింది. ఆమె ఎదురుగా కోపంగా నిలబడి ఉన్నాడు అతను. బావా, పొద్దుటి నుండి ఏమైపోయావు ఆశ్చర్యంగా అడిగింది మధు. నేను బయటున్నానే, వచ్చిన గెస్ట్లు రిసీవ్ చేసుకోవటమే సరిపోయింది. ఎలా ఉన్నావు మధు అంటూ ఎంతో ఆప్యాయంగా అడిగాడు కృష్ణ. బాగున్నాను చిన్న బావా అంటుంది. ఈరోజు ఫంక్షన్లో హైలైట్ నువ్వే బంగారం, నిజంగా చీరలో ఎంతో అందంగా ఉన్నావు. నా దిష్టి తగిలే ఉంటుంది. మధ్య మధ్యలో లోపలికి వచ్చేవాడిని కదా, అందరూ నీకోసమే మాట్లాడుకునేవారు. మీ బాబు మా అన్నయ్యని వద్దు అన్నాడు, కానీ
లేదంటే ఈ ఇంటి కోడలివి నువ్వే బంగారం అంటాడు కృష్ణ. అత్త నాకు అన్ని విషయాలు చెప్పిందిలే బావా. నువ్వు పెద్ద బావా అప్పుడే ఎంత పెద్దవాళ్ళు అయిపోయారు. అసలు నమ్మలేకపోతున్నాను బావా. ఇద్దరు తాటి చెట్టులా ఉన్నారు అని మధు అనగానే కృష్ణ కోపంగా చూశాడు. మధు, నువ్వు పొగుడుతున్నావా లేదంటే తిడుతున్నావా? లేదు బావా, పొగుడుతున్నాను. నీకెలా అర్థమైంది? ఏమీ లేదులే మధు, పద, కింద అందరూ ఉన్నారు అని మధు చేతిని పట్టుకొని కిందికొచ్చాడు. శ్రీవల్లి, అక్షయ్, ప్రభాకర్ మధుని చంపేసేలా చూశారు. భువన గారి ఆనందం అంతా ఇంత కాదు. మొదటిసారి మధు ముఖంలో నవ్వు చూసేసరికి భువన గారి మనసంతా ఆనందంగా మారింది. సరే అక్క, ఇప్పటికే లేటైంది, మేం వెళ్తాం, పొద్దున్నొస్తాం అన్నాడు ప్రభ. ఏంట్రా, బయట వాళ్ళలా పొద్దున్నే వస్తాను అంటున్నావు? ఇక్కడే ఉండండి, పెళ్లి హడావిడ అంతా అయ్యాక వెళ్దురు అంటుంది. లేదక్క, ఇక్కడే ఉంటాం కానీ నైట్ అక్కడ పడుకొని పొద్దున్నే వస్తాం. ఇది బయట వాళ్ళ పెళ్లి కాదు, నీ మేనల్లుడిది ప్రభాకర్, ఉండండి, ఇంటికి వెళ్ళి చేసే పనే ఉంది, ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా అక్షయ్ అంటాడు. హా మావయ్య, లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యండి అని శరత్ అనగానే ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. అందరూ లోపలికి వెళ్ళారు. మధు బయట కూర్చొని వీర్ భువనలతో మాట్లాడుతుంది. నైట్ అంతా ఎంతో సందడిగా గడిపింది. మధు, వీర్, కృష్ణ ఇద్దరూ మధుని వదల్లేదు. సరే మధు, పడుకో, లేట్ అయింది కదా. సరే బావా, గుడ్ నైట్ అని లోపలికొచ్చింది. హాల్లో ఎవరూ లేకపోవడంతో మధు చేతిని పట్టుకుని కోపంగా తన రూమ్కి తీసుకుని వెళ్ళాడు ప్రభాకర్. నాన్న అంటూ భయంగా చూసింది. కోపంగా మధు చెంపపై కొట్టి, చంపేస్తాను పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే, నాటకాలు ఆడుతున్నావా నాన్న అంటుంది. అప్పటికే మధు కంట్లో కన్నీరు. ఏంటి, పొద్దుట్నుంచి చూస్తున్నాను, అందరి ముందు నన్ను వెధవం చేస్తున్నావు అంటాడు. నేనేం చేశాను నాన్న అంది భయంగా. ఏం చేశావో ఏమీ తెలియనట్టు మాట్లాడకు మధు అంటూ లోపలికొచ్చారు అక్షయ్, శ్రీవల్లి. అసలు నిన్ను స్టేజ్ మీద ఎవరుండమన్నారు? నగలు, చీర ఇవన్నీ ఎవరు కట్టుకోమన్నారు? నీకు నగలు, చీర మీద ఉంటే నన్ను అడగచ్చు కదా మధు. ఎందుకు మీ అత్త దగ్గర మావయ్య గారిని తక్కువ చేయటం అంటూ కోపంగా అంది శ్రీవల్లి. అయ్యో వదినా, అసలు నేనెందుకు నగలు పెట్టుకుంటాను? చీర నగలన్నీ అత్త కొన్నది నాకు. నేనొద్దు అని చెప్పాను, కానీ అత్త అసలు వినిపించుకోలేదు అంటుంది. ఎందుకు వినిపించుకుంటుంది? తామరేమీ లేనట్టు, ఇంట్లో ఎవరు నన్ను పట్టించుకోరు అన్నట్టు వచ్చావు కదా, అందుకే అత్త నీకు చీరలు, నగలు ఇచ్చింది అంటాడు అక్షయ్. అది కాదన్నయ్యా. ఆపు మధు అంటూ ప్రభాకర్ కోపంగా ముందుకు వచ్చి, చూడు, నువ్వెక్కడుండాలో అక్కడుంటే మంచిది. రేపు వీర్ దరిదాపుల్లో నువ్వు కనిపించినా సరే చంపేస్తాను. అన్నింటికీ దూరంగా ఉండు. అంతేకాదు, నా పరువు తీసే పనులు చేశావంటే మాత్రం కూతురు అన్న విషయం మర్చిపోయి పాతేస్తాను, జాగ్రత్త. నాన్న, ఇంకా మాట్లాడకు అని కోపంగా ప్రభాకర్ బయటికి వెళ్ళగానే అక్షయ్, శ్రీవల్లి కోపంగా ముందుకు వచ్చి, నీ వేషాలు పొద్దుటి నుంచి చూస్తున్నాం, అడిగే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నావా ఏంటి? అంతగా నగలు, చీరలు కావాలంటే మీ వదిన అడుగు ఇస్తుంది, అంతేకాని అత్త ముందు మా పరువు తీయకు. రేపు నువ్వు జాగ్రత్తగా ఉండు. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించావంటే నాన్న కంటే ముందు నేనే నిన్ను చంపేస్తాను. మాట్లాడలేదు మధు. పద శ్రీవల్లి, ఇది ఎక్కడుంటే అక్కడ మనశ్శాంతి ఉండదు అని తిట్టుకుంటూ అక్షయ్ కోపంగా బయటికి వెళ్ళగానే మధు ఏడుస్తూ గోడకి జారబడి కూర్చుంది. నిన్ను చూస్తే జాలేస్తుంది మధు. నీకో విషయం తెలుసా? మావయ్య, మా శ్రీవారు అంత కోపంగా ఉన్నారు అంటే కారణం నేనే. ఎందుకంటే నువ్వు నా పర్మిషన్ అడిగి నగలు, చీర నన్ను అడిగి పెట్టుకోవాలి, అంతేకాని మీ అత్త దగ్గర పెట్టుకోవటం ఏంటి? రేపు నా పాత చీర ఒకటి, రోల్డ్ గోల్డ్ నగలు ఇస్తాను, అవి పెట్టుకొని పెళ్ళిలో తగలడు అని శ్రీవల్లి బయటికి వెళ్ళగానే మధు ఏడుస్తూ తెల్లవార్లు రూమ్లోనే ఉండిపోయింది. ఇటు భువన గారు, విజయ, సునంద, మహా అందరూ రేపటి పెళ్లి కోసం ఏర్పాట్లు చూసే పనిలో ఉన్నారు. అమ్మా, ఏంటి విజయ, మధు ఏంటి రూమ్ నుంచి రాలేదు, పడుకుందా? తెలీదమ్మా, నేను ఒకసారి చూసొస్తాను. వద్దులే, పడుకొని పనంతా అవగానే రూమ్కి వెళ్ళి మధుకి దిష్టి తీస్తాను అని భువన గారు పనిలో మునిగారు. ఆ తర్వాత కట్ చేస్తే, చక్రి, టైం 11 అయింది కదా, కార్ ఎక్కు, నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. పర్లేదు సార్, నేను వెళ్తాను, మీకెందుకు శ్రమ? మరీ స్వాతి ముత్యంలా నటించక కానీ కారెక్కు చక్రి అని ఇద్దరు కారెక్కారు. చక్రి, ఏంటి సార్? రేపొద్దునే నేను ఊరు వెళ్తాను. ఫ్యాక్టరీ దగ్గర మేనేజర్ ఉంటాడు, నువ్వు ఆఫీస్ పని చూసుకో. ఏమైనా అర్జెంట్ అయితే నాకు కాల్ చేయి, నేను వస్తాను. నైట్ అంతా అక్కడ ఉంటారా సార్? లేదు, ఈవినింగ్ వచ్చేస్తాను. పొద్దున్నే అంటే మార్నింగ్ మీటింగ్స్ అవన్నీ చూసుకుని మ్యారేజ్కి వెళ్తాను. నేను లేనని అందరూ వర్క్లో డుమ్మా కొడతారు, నువ్వు దగ్గరుండి
అన్ని బాక్స్ చేయించాలి సరేనా? సరే సార్ అని చక్రిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి కార్ స్పీడ్ పెంచాడు విక్కీ. మహా కాల్ చేయటంతో కార్ ఆపి ఫోన్ మాట్లాడాడు. సరే ఉంటాను జాగ్రత్త. పొద్దున వస్తాను మహా. ఒకసారి బాబాయ్కి ఫోన్ ఇవ్వు. నాన్న శరత్ అంకుల్తో ఉన్నారు. అన్నయ్య పెళ్లి కోసం మాట్లాడుకుంటున్నారు. అవునా? సరే. సరే సరే నేను మళ్ళీ చేస్తాను అని ఫోన్ కట్ చేసి కారింటికి పోనిచ్చాడు విక్కీ. నైట్ అంతా ఏడుస్తూనే ఉంది మధు. కింద అన్ని పనులు చూసుకొని భోజనం ప్లేట్ పట్టుకుని మధు రూమ్కొచ్చింది భువన. గోడ కానుకొని కూర్చున్న మనవరాల్ని చూడగానే మనసు చివుక్కుమంది. తల్లి మధు అంటూ దగ్గరికి వచ్చింది. నానమ్మ అంటూ మెల్లిగా కళ్ళు తెరిచింది. ఏమైంది మధు? చెంపేంటి ఎర్రగా ఉంది? ఎవరు కొట్టారు? అది పడిపోయాను నానమ్మ. ఏయ్, అబద్ధాలాడావంటే నేను కొడతాను. నిజం చెప్పు, అసలేం జరిగింది? తన నానమ్మ గట్టిగా అడిగేసరికి ఉన్నదున్నట్టు చెప్పి, నీకు పుణ్యం ఉంటుంది నానమ్మ, దయచేసి ఎటువంటి గొడవ చేయకు అని ఏడుస్తూ భువన గారిని హత్తుకుంది. మధు అంటూ భువన గారు బాధపడ్డారు. నానమ్మ, నాన్నని ఏమీ అడక్కు. వీరు బావ పెళ్ళయ్యే వరకు నువ్వెటువంటి గొడవ చేయకు, లేదంటే అత్త మావయ్య అందరూ బాధపడతారు. నా కోసం ఒప్పుకో నానమ్మ అంటుంది మధు. మధు చెప్పింది నిజమే కావటంతో భువన గారు ఏమీ మాట్లాడలేదు. సరేరా, నేనేమీ మాట్లాడను. ఎన్ని దెబ్బలు కొడతారో కొట్టని. ఇంటికి వెళ్ళాక వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. ఆ టైంలో నువ్వు ఆగమన్నా నేను అస్సలు ఆగను అని చెప్పి భువన గారు మధుకి భోజనం తినిపించారు. దవడంతా నొప్పిగా ఉండటంతో సరిగ్గా తినలేకపోయింది మధు. చెంపకి కాస్త ఐస్ ప్యాక్ పెట్టి ఆయింట్మెంట్ రాసి మధుని బెడ్ మీద పడుకోబెట్టి, పడుకో మధు, నేను ఫ్రెష్ అయ్యి నీ రూమ్లోనే పడుకుంటాను. అత్త దగ్గరికి వెళ్ళి నా బ్యాగ్ తెచ్చుకుంటాను అంటుంది. సరే నానమ్మ అని తన తండ్రి మాటలు తలుచుకొని రోజులానే ఏడుస్తూ పడుకుంది మధు. ఆ తర్వాత కట్ చేస్తే పొద్దున్నే 7 అయినా మెలకు రాలేదు మధుకి. ఇటు సునంద, మహా, జగదీష్ పెళ్ళి 8 గంటలకే కావటంతో కిందికి వెళ్ళి ఏర్పాట్లు చూశారు. మహా, సునంద విజయకి తోడుగా ఉన్నారు. శ్రీవల్లి మాత్రం గంగిరెద్దులా రెడీ అయ్యి స్టైల్ మెయింటైన్ చేస్తూ చైర్లో కూర్చుని కాఫీ తాగుతుంది. ఆ పక్కనే అక్షయ్ ఆఫీస్ కాల్తో బిజీగా ఉన్నాడు. విజయ, ఏంటి సునంద గారు? పసుపు కుంకుమ లేదు, వాటిని పెడితే అన్నీ పెట్టినట్లే. అంతేకాదు అక్షింతలు, ఇంకా కొబ్బరికాయ, జీలకర్ర, బెల్లం ఇవన్నీ కావాలి. తెస్తాను సునంద. అమ్మా, అమ్మా. వస్తున్నాను విజయ. ఏంటమ్మా, నువ్విక్కడ నాకు తోడుగా ఉండొచ్చు కదా. పసుపు కుంకుమ అవన్నీ ఎక్కడ పెట్టావు? నైట్ రూమ్లో పెట్టాను అవన్నీ. తెస్తాను అంటుంది. అది సరే, ఇంతకి మధు ఏది? తనింకా నిద్రలేవలేదే. అయ్యో బామ్మగారు, మధు వస్తే నేను మధు ఇక్కడ వీరి దగ్గర ఉంటాం. ఆల్రెడీ పెళ్లి కూతురు వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళకేం కావాలో నేను మధు చూసుకుంటాం. అన్ని పనులు మీరు ఒక్కరే చేయాలంటే ఎలా అంది మహా. సరే మా, తనని నిద్రలేపుతాను అని భువన గారు మధు రూమ్కి వచ్చారు. గాఢంగా నిద్రపోతుంది మధు. మధు, మధు. నానమ్మ అంటూ కళ్ళు తెరిచి తల పట్టుకుని, చాలా తలనొప్పిగా ఉంది నానమ్మ అంటుంది. ఎందుకు రాదు? నైట్ అంతా ఏడుస్తూ కూర్చున్నావు. తలనొప్పి రాక ఏం వస్తుంది? అక్కడ పెళ్లి కూతురు కూడా వచ్చేసింది. గంటలో పెళ్ళి, పూజారి గారు వచ్చేస్తారు. ఏంటి? షాక్ అయింది మధు. అవును, నువ్వే లేటు. మీ వదిన ఏ పని చేయకుండా పందికి చీర కట్టి నగలు వేసి అలంకరించినట్టు ఉంది. దాన్ని చూస్తే నాకు ఒళ్ళు మండిపోతుంది. ముందు నువ్వు రెడీ అవి చూడు. మీ బాబుకి భయపడి నగలు చీర కట్టుకోవటం మానేయకు. వాడికి ఎలా సమాధానం చెప్పాలో నాకు తెలుసు అంటూ మధు చేతిలో చీర, నగలు పెట్టి 10 నిమిషాల్లో తొందరగా రెడీ అవ్వు. అక్కడ వీరిని మండపంలో కూర్చోబెట్టాలి. టైం ఎంతో లేదు మధు, నేను మళ్ళీ రాను. నువ్వు ఫాస్ట్గా రా అని భువన గారు కిందికొచ్చారు. సునంద, విజయ వీరిని మండపంలో కూర్చోబెట్టారు. ఇటు మహా పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళి మాటలతో పరిచయం చేసుకుని మండపానికి తీసుకువచ్చింది. మహా, ఏంటమ్మా? ముందు అన్నయ్యకి ఫోన్ చేయి. శరత్ గారు అన్నయ్యని ఇప్పటికే 10 సార్లు అయినా అడుగుంటారు. సరే మా అని విక్కీకి కాల్ చేసింది. హలో అన్నయ్య, ఎక్కడా? నిన్ను ఎలా కొట్టాలో కూడా నాకు తెలియదు. మీటింగ్స్ అని చూసుకొని వద్దాం అనుకున్నాను. మ్యారేజ్ పొద్దున్నే అని తెల్లవారుజామున ఫోన్ చేసి చెప్పావు. నాకిక్కడ పిచ్చి లేస్తుంది సరిగ్గా నిద్ర లేక. అది కాదన్నయ్య, శరత్ గారు నిన్నే అడుగుతున్నారు, రా అన్నయ్య. 5 మినిట్స్లో అక్కడ ఉంటాను రా. చక్రిని చూసుకోమని చెప్పాను. ఆ స్వాతిముత్యం ఆఫీస్ పనులు ఎలా చూసుకుంటాడో ఏంటో. ఉంటాను అని ఫోన్ కట్ చేశాడు. అమ్మా, అన్నయ్య 5 మినిట్స్లో ఇక్కడ ఉంటాడు. సరేనే అని మెట్లు దిగుతున్న మధుని చూసి, మహా, ఏంటమ్మా? ఒకసారి మధుని చూడు అని మెట్ల వైపు చూపించింది. డార్క్ వైట్ కలర్ వెయిట్లెస్ పట్టుచీర, గోల్డ్ కలర్ అంచు, మగ్గం వర్క్ చేయించిన డార్క్ గ్రీన్ కలర్ జాకెట్, కళ్ళకద్దిన కాటుక, నుదుటిన కుంకుమ రంగు బొట్టు బిల్ల,
మెడలో సింపుల్ జ్యువెలరీ. ఏంటమ్మా! ఈ మధు చాలా అందంగా ఉంది. అవును మహా! నాకైతే బాగా నచ్చింది. లక్షణంగా ఉంది. నిజంగా వీరికి, మధుకి జోడీ అయితే బావున్ను అంటుంది సునంద. అమ్మా! వీరికి కాదు కానీ మన విక్రమ్ అన్నయ్యకి, మధుకైతే ఎలా ఉంటుంది? వాడి చూపులతోనే మనిషికి చెమట పట్టించే రకం. ఏమాత్రం మధుని వాడికిస్తే అంతే బెదిరిపోయి పారిపోతుంది అని సునంద అనగానే మహా నవ్వుకుంది. మెట్లు దిగిన మధు దూరంగా నిలబడి ఉంది. అది చూసిన విజయ కోపంగా మధు దగ్గరకొచ్చి, ఏంటే ఇక్కడ నిలబడ్డావు? పద స్టేజ్ మీదకి. అమ్మో నేను రానత్తా, ఇక్కడే ఉంటాను. కృష్ణ బావ వచ్చిన గెస్టులందరినీ చూసుకోమని చెప్పాడు అంది. గెస్ట్లు అందరూ వచ్చారు మధు. నువ్వు నా దగ్గర అబద్ధం ఆడలేవే. నా తమ్ముడికి నేను సమాధానం చెప్తాను కానీ పద అని మధుని మండపంలోకి తీసుకుని వచ్చింది. భయంగానే ప్రభాకర్ వైపు చూసింది మధు. అక్క, బావ అందరూ ఉండేసరికి ఏమీ మాట్లాడలేదు మన ప్రభాకర్. మీ చెల్లికి సిగ్గు శరం అనేది లేదు. ఎన్నిసార్లైనా మామయ్య గారి చేత దెబ్బలు తినేలా ఉంది అని అక్షయ్ చెవిలో ఊదింది శ్రీవల్లి. మా అత్త ఇచ్చింది నగలు, అది కూడా నానమ్మ చేతికి. ఇప్పుడేమీ మాట్లాడకు. శ్రీ, ఇంటికి వెళ్ళాక చూద్దాం సరేనా? అంటూ పావిటిని సరిచేసుకుంది శ్రీవల్లి. అదు, ఏంటత్తా, ఇక్కడ పువ్వుల పళ్ళెం లేదు. ఒకసారి తీసుకునిరా. బయట చాలా పువ్వులున్నాయి కదా. కొన్ని గులాబీలు, ఇంకొన్ని చామంతి. పనివాళ్ళు ఉన్నారు కదా, బుట్టల్లో ఉన్నవి ఇవ్వమను. సరే అత్తా అంటూ బయటికి వెళ్తుంటే, ఎక్కడికి మధు? కోపంగా అడిగాడు ప్రభాకర్. అత్త పువ్వులు తీసుకుని రమ్మంది నాన్న. చేస్తే ఇలాంటి పనులు చెయ్యి, అంతేకాని నువ్వు వీరి దగ్గర నిలబడి అందరూ నన్నే చూడండి అన్నట్టు బిల్డప్ ఇవ్వకు, అర్థమైందా? హా నాన్న అంటుంది. ఇక్కడ నువ్వు పంచేయి, లేని పెత్తనం చేశావంటే నాలుక చీరేస్తాను అని ప్రభాకర్ అక్కడి నుంచి వెళ్ళగానే మధు విరక్తిగా నవ్వుకొని బయటికి వచ్చింది. గేటు బయట బ్లాక్ కలర్ బెంజ్ కార్ ఆగటంతో సెక్యూరిటీ బయటకొచ్చి పార్కింగ్ ప్లేస్ చూపించాడు. ఆ కార్ నేరుగా పార్కింగ్ ప్లేస్ వైపు టర్న్ తిరిగింది. కార్ పార్క్ చేసి మిర్రర్లో తనని తాను చూసుకుని, ఏమి అందం రాని అందం, నా దిష్టి తగిలేలా ఉంది అని హెయిర్ స్టైల్గా వెనక్కి వేసుకుని కార్ దిగి గేట్ దగ్గరకు వచ్చాడు. సెక్యూరిటీ ఇద్దరు వచ్చి గేట్ ఓపెన్ చేయగానే కళ్ళకున్న గోగల్స్ సరిచేసుకుని ఒక చేతిని ప్యాంట్ జేబులో పెట్టుకుని ఎంతో హుందాగా పెద్ద పెద్ద అడుగులతో బయట డెకరేషన్ చూస్తూ, శరత్ మామ బాగా బలిసిన పార్టీనే, డెకరేషన్లోనే తెలుస్తుంది డబ్బుల వర్షం మామూలుగా కురవటం లేదు అనుకున్నాడు. సర్వెంట్ ఇచ్చిన పూల పళ్ళెం తీసుకుని వెనక్కి తిరిగిన మధు నేరుగా విక్కీని గుద్దుకుంది. పళ్ళెం ఎగిరి ఫోన్ మాట్లాడుతూ బయటకు వచ్చిన శ్రీవల్లి నెత్తిన పడింది. కానీ ఆ గులాబీ రేఖలు మాత్రం విక్కీ మధుల మీద పడ్డాయి. విక్కీని గుద్దుకోవటంతో మధు ఎక్కడైతే పడిపోతుందని ఆమెని తన కౌగిలిలో బంధించాడు విక్కీ. ఏంటి, మనం వస్తున్నామని శరత్ మామ పూల వర్షం అరేంజ్ చేశాడా అంటూ తన చేతిపై వాలిన మధుని చూశాడు. అతని షర్ట్ కాలర్ పట్టుకుని గట్టిగా కళ్ళు మూసుకున్న మధు మెల్లిగా కళ్ళు తెరిచింది. స్లో మోషన్లో మ్యూజిక్ ప్లే అయింది అప్పుడే. పిల్లనా లేదంటే పుట్టబొమ్మనా, ఇదేంటి ఇలా ఉంది అనుకుని సూటిగా మధు కళ్ళలోకి చూశాడు. సారీ, నోట్లోనే ఉంది ఆ మాట, కానీ మధు బయటికి వచ్చిందేమో అనుకుంది. ఏంటి పేదాలు లబలబలాడిస్తున్నావు, నీకు మాటలు రావా అంటాడు. అయ్యో వచ్చండి, క్షమించండి అని విక్కీకి దూరం జరుగుతుంటే, ఓయ్ ఒక్క నిమిషం అన్నాడు ఆమెని దగ్గరికి తీసుకుంటూ. మధు భయంగా చూసింది. నెత్తిన పళ్ళెం గట్టిగా తగలటంతో చుట్టూ ఏం జరుగుతుందో పట్టించుకోలేదు శ్రీవల్లి. తల రుద్దుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఏమైందండి, మళ్ళీ నన్ను పట్టుకున్నారు అంటుంది మధు. అది కాదు, ఇట్రా అంటూ ఆమెకి మరింత దగ్గరగా జరిగాడు. ఊపిరి తీసుకోవటం మర్చిపోయింది మధు. అతని బాడీ పర్ఫ్యూమ్ మధు ముక్కు పుటాలకి చేరింది. ఆమె నుదుటన చూపుడు వెలిపెట్టి ముక్కుకి చేర్చుతూ, మేకప్ వేశావా? లేదండి అంది. ఆ చూపుడు వెలుని పెదవుల దగ్గరికి తీసుకువచ్చి, లిప్స్టిక్ వేశావా? చూపుడు వెలుని కింది పెదవికి రాసి, లేదు అవునా అంటాడు. అవునండి అంటుంది మధు. అంటూ మెడ వరకు తీసుకువచ్చి ఆమెని స్లో మోషన్లో స్కాన్ చేసి, 32, 26 అవునా నీ బాడీ మెజర్మెంట్స్? నోటి దురుసు ఎక్కువయ్యి మధు చెవిలో మెల్లిగా అన్నాడు. మధు కోపంగా విక్కిని వెనక్కి నెట్టి కళ్ళెర్ర చేసింది. చూడండి, మాటలు జాగ్రత్తగా రానివ్వండి, లేదంటే అంటుంది. ఏం చేస్తావు, వచ్చి వాటేసుకుంటావా ఏంటి? అసలే ఏమీ తెలియని అమాయకుణ్ణి అలా చూపులతో చంపేయకు, మైండ్ స్టడీలో ఉండటం లేదు అంటాడు. పెద్ద పోకిర్లా ఉన్నాడు, వీడితో మనకెందుకు అనుకుని కింద పడిన పళ్ళెం తీసుకుని పువ్వులు పెట్టుకుని లోపలికి వెళ్ళింది. అబ్బా ఏంటి పిల్ల, మంచి అందంగా ఉంది, ఏదోటి చేసైనా సరే పడేయాలి అనుకుని లోపలికొచ్చాడు.
విక్కీని చూడగానే శరత్ నవ్వుతూ కౌగిలించుకున్నాడు. ఏంటి విక్కీ, ఇంత లేటుగా నా వచ్చేది? సారీ అంకుల్, బిజీగా ఉండి రాలేకపోయాను. చెప్పారు బాబాయ్, పద అంటూ ముందు లైన్‌లో విక్కీని కూర్చోబెట్టి పక్కకి చూశాడు. భువన పక్కన నిలబడి ఉంది మధు. మధు, మధు, హా మావయ్య అంటూ ముందుకొచ్చింది. కానీ విక్రమ్‌ని చూసుకోలేదు. తను విక్రమ్, జగదీష్ అంకుల్ వాళ్ళ అబ్బాయి. ముందు జ్యూస్ తీసుకొని రా మధు. సరే మావయ్య, నమస్తే అండి అని చేతులు జోడించి విక్కీని చూడగానే షాక్ అయింది. చిలిపిగా కన్ను కొట్టి చిన్ దగ్గర రబ్ చేసుకున్నాడు విక్కీ. మధు కంగారుగా చూసి, మావయ్య, నేనిప్పుడే జ్యూస్ తీసుకొనొస్తాను అని అక్కడి నుంచి వెళ్ళింది. ఎవరు అంకుల్ తను అని అడుగుతాడు విక్కీ. తను నా మేనకోడలు మధు, మధులత. అసలు తనే నా ఇంటి కోడలు అనుకున్నాను కానీ మా బామ్మర్ది ఒప్పుకోలేదు. అందుకే వీరికి బయట సంబంధం చూశాను అంటాడు. అవునా అంటూ మధుని చూశాడు. గ్లాస్లో జ్యూస్ పోసి ట్రేలో పెట్టి తేవటం చూసి, మీ బాబు వీరిని వద్దు అని మంచి పని చేశాడు. ఫిక్స్ అయిపో, మధు వెడ్స్ విక్కీ అని మనసులోనే అనుకున్నాడు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.